ఆంధ్ర కళా వేదిక అద్భుతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను ఒక అతిథిగా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మనిషి అంటే తెలుగు భాష వలన ఒక మనిషి ఎన్ని ఎత్తులకైనా ఎంత దూరమైనా రాణించవచ్చు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 10వ తరగతిలో 35 మార్కులు తెచ్చుకొని ఇంగ్లీష్లో 52 మార్కులు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి వరంగల్ సికేఎం కళాశాలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వస్తే ఆయనను ముట్టుకోవాలని టచ్ చేయాలని అనుకున్నటువంటి ఒక వ్యక్తి, నలుగురు సంతానం ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఒక 1000 పాటల రచయితగా పేరు సంపాదించుకోవడం అనేది తెలుగు భాష చేసినటువంటి, తెలుగు భాష నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. తెలుగు భాష అనేది, తెలుగు చదివితే ఏమొస్తుంది, తెలుగు వల్ల మనకి ఏమొస్తుంది, ఏమీ రాదు అనుకునే వాళ్లకు నా చిన్న జీవితమే ఒక ఉదాహరణ. ఇవాళ అలాంటి ఒక వ్యక్తి దేశంలోని అనేకమైనటువంటి పెద్ద వేదికలలో, అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి అంతర్జాతీయ వేదికలలో భారతదేశం గర్వించదగ్గ మహానుభావులు అడుగుపెట్టినటువంటి వేదిక మీద ఇవాళ వెంకయ్యనాయుడు గారే కావచ్చు, యార్లగడ్డ వారే కావచ్చు, అలాగే వేదిక ముందు జొన్నవిత్తుల వారే కావచ్చు, అద్భుతమైనటువంటి సారస్వత విద్వన్మనులు ఉన్నటువంటి ఈ వేదిక మీద ఒక చిన్న వ్యక్తి కూడా ఈ వేదికను అలంకరించేలా చేసింది, నన్ను ఇక్కడి వరకు భారతదేశం నుంచి ఇన్ని యోజనాల మైళ్ళు నడిపించింది కూడా తెలుగు భాషే అని నేను సాక్షిభూతంగా చెబుతున్నాను. ఒక మనిషి అంటే తెలుగులో 35 మార్కులు వచ్చినటువంటి ఒక మనిషి, ఒక టీచరు మందలించడం వల్ల ఆంగ్ల భాషలో 52 మార్కులు తెచ్చుకొని తెలుగు భాషలో 35 మార్కులు తెచ్చుకున్నావురా, ఎంత తప్పు చేశావురా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అన్నప్పుడు అలాంటి వ్యక్తి ఇన్ని పాటలు రాసి, కొన్ని కవితా సంపుటాలు వెలయించి, తర్వాత ఇన్ని సినిమా పాటలు రాసి, రాఘవేంద్రరావు గారు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తీసినటువంటి అనేక సీరియళ్లలో 800 పాటలు, 800 సీరియల్ పాటలు రాసి ప్రపంచంలోనే అత్యధిక టీవీ సీరియల్ గీతాలు రాసినటువంటి వ్యక్తిగా నమోదు కావడానికి కూడా గల కారణం తెలుగు భాష. మీరందరూ అనుకుంటారు కోయిలమ్మ, కృష్ణ తులసి, మౌనరాగం, కలిసుందావురా, అనుపల్లవి, కేరాపనసూయ, ఎదలవేలు ఇంద్రధనుసు, అగ్నిసాక్షి, బొమ్మరిల్లు లాంటి ఎన్నో సీరియళ్లలో నాతో పాట రాయించారు. తెలుగు భాష ఎంత గొప్పదో నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా నాన్న చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఇది చాలా మందికి తెలియని విషయము. చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి మా నాన్న ఏమనుకున్నాడంటే తెలుగు భాష గొప్పతనం ఒకే ఒక్క వాక్యంలో చెప్తాను. మా నాన్న మరణించే వరకు తను 60 ఏళ్ళు జీవించాడు. నాతో ఒక మాట అంటూ ఉండేవాడు, మనం బ్రతుకుండే వరకు 1,00,000 రూపాయలు చూసి నేను చచ్చిపోతానారా, ఈ 1,00,000 రూపాయలు మనవే అని చెప్పుకొని చూసి, ఆ 1,00,000 రూపాయలను మనవే అని చెప్పుకొని ధైర్యంగా ఇవి నావే, ఇవి మన కుటుంబానివే అని అనుకొని చూసి చచ్చిపోగలుగుతానారా నేను అన్నాడు. అంటే తను సంపాదించేది రోజుకు 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు సంపాదించి కూలీ పని చేసి తీసుకొచ్చే అతను అలాంటి కలలు కన్నటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో ఒక్క రాత్రి పాట రాసి 1,00,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి పరిస్థితిని కల్పించేది కూడా తెలుగు భాష. కాబట్టి తెలుగు భాష చాలా గొప్పది. అలాంటి తెలుగు భాష ఎంతో మంది మహనీయులతో, రాఘవేంద్రరావు గారితో కావచ్చు, కోటి గారితో కావచ్చు, ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు కావచ్చు, అలాంటి మహనీయులతో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించింది కూడా తెలుగు భాష. కాబట్టి తెలుగు భాష అలాంటి గొప్ప అవకాశాలను కల్పించింది కూడా తెలుగు భాష. తెలుగు భాష వల్ల
ఇవాళ నేను ఇన్ని యోజనాల మైళ్ళు దూరం వచ్చి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇలా కీరవాణి గారు ఈ మధ్యలో నేను ఇండియా ఫైల్స్ అనేటువంటి చిత్రంలో ఒక కీరవాణి గారికి రాసినటువంటి ఒక పల్లవి పాడి మీకు వినిపిస్తాను. ఒక చరణము, ఒక పల్లవి. ఆ కీరవాణి గారు ఈ పల్లవిలో, ఈ చరణంలో ఒకే ఒక్క వాక్యానికి ఈ 4 చరణాల పాటలో ఒక వాక్యానికి నీకు 1,20,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఆ వాక్యం ఏంటో మీకు చెప్తాను. తెలుగు భాష గొప్పతనం. మన దేశం ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో రాసే అలాంటి నేపథ్యంలో రాసినటువంటి ఆ చరణాన్ని మీకు వినిపిస్తాను. పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో, ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది దేనికో, తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో, గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో. ఈ గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో అన్న దానికి నీకు 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు మల్లిక అని చెప్పినటువంటి ఆ వాక్యం అది. గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో, రగిలి చూడు రాలుతున్న పూలను, పగిలి చూడు గుండె పగిలిన నేలను, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఇప్పుడు వచన కవిత్వంలో ఎంతో పేరు తెచ్చినటువంటి నాకు ఒక చిన్న వచన కవితను మీకు చదివి వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. నా కవిత శీర్షిక విశ్వశిఖరం మీద నుంచి. నేనిప్పుడు విశ్వశిఖరం మీద నిటారుగా నిలబడి పాడుతున్నాను. అందరూ దయాద్ర హృదయులై వినండి. ఇది జగతి కోసం పాడుతున్న పాట, ఆ జగతి మీద గతి తప్పిన మనిషి కోసం పాడుతున్న పాట, ఆవిరైపోయిన ఆర్తిని తట్టి లేపే పాట, విజ్ఞానిగా దిగంతాలను శోధిస్తూ ఆకాశమంత ఎదిగిన మనిషి మానవతను కోల్పోయి అజ్ఞాన విజ్ఞానిగా మారిపోతూ అధపాతాళానికి దిగజారడం చూసి గొంతు సవరించిన పాట ఇది. చేయి కలిపి మానవహారంగా మారాల్సిన మనిషి మనోవికార కాసారంలో మగ్గిపోతున్న తరుణాన శృతి చేస్తున్నటువంటి పాట ఇది. చూపు కలిసి చుట్టరికంగా మారాల్సిన మనిషి చట్ట వ్యతిరేకంగా మారుతున్నందుకు పురివిప్పుతున్న పాట ఇది. మనిషి ప్రాణం తీయడం ఇప్పుడు మద్యం సీసా మూత తీసినంత సులువైనందుకు, మోసం చేయడం ఇప్పుడు మంచినీళ్ళ ప్రాయం అయినందుకు, కళ్ళల్లో కరుణ లేనందుకు, మాటల్లో మమత లేనందుకు, నిలువెల్లా స్వార్థంతో సంచరిస్తున్నందుకు గర్హిస్తూ గర్జిస్తున్న పాట ఇది. ఎంతున్నా తృప్తి లేనందుకు, ఆనందం ప్రాప్తి లేనందుకు, అడుగడుగునా నయవంచనతో విలయ తాండవం చేస్తున్నందుకు దావానలమై వస్తున్న పాట ఇది. దేవుడికే లంచమిచ్చి తప్పులను ఖాయమంటూ యాచకులకు చిల్లరేసి పుణ్యం దక్కిందంటూ బురదలోన దొర్లుకుంటూ వరదలోన పొర్లుకుంటూ పొగరెక్కిన వాళ్ళ కోసం ఖడ్గాన్ని సాన పెడుతున్న పాట ఇది. చెదపట్టిన హృదయంతో ఉదయాలను దాటుకుంటూ మదమెక్కిన గర్వంతో చీకట్లో చిందులేస్తూ సాగుతున్న మనిషిని మేల్కొలిపే పాట ఇది. పచ్చదనం మాట మరిచి పచ్చ నోట్లు నోట కరిచి గొప్పవాడినంటూ అరచి
భవిష్యత్తు కొమ్మ విరిచి మహనీయుల దారి విడిచి మంచి అన్న మాట తుడిచి బతుకుతున్న వాడికి వెన్ను చరుపు పాట ఇది. మతం అనే మాట కలిపి మనం అనే రాత చెరిపి మతం అనే మాట కలిపి మనం అనే రాత చెరిపి కులం అనే రోత కలిపే కుటిల నీతి పాలకులను నిగ్గదీసే పాట ఇది. స్వేచ్ఛ పేర వలువలిడిసి అందమిదే అంటు మిడిసి ఆధునికత అంటు మురిసి అశ్లీలంలోన తడిసి చిందులేయి వారికి వెన్ను చరుపు పాట ఇది. థ్యాంక్ యూ అవునండి ఒకరిగా ఓటు విలువ తెలుసుకోక పాము తోక చూసుకోక నైతికతను కాలరాసి అభివృద్ధిని కూలదోసి ప్రగల్భాల నోళ్లకు చెంపదెబ్బ పాట ఇది. ప్రశ్నించుట మానుకొని ప్రభవించుట ఆపుకొని విలాసాలు ఎంచుకొని కులాసాలు కోరుకొని మాయదారి మత్తులోన జోగేటి యువతకు కనువిప్పు పాట ఇది. అన్నార్థుల నాదుకొని అధ్వానపు ఏలుబడిని సమర్థించు సమూహాన్ని మందలించు నా పాట. సరిహద్దులు గీసుకుంటూ సంకలు ఎగరేసుకుంటూ అధికారం మాదంటూ బానిసలు మీరంటూ అరుస్తున్న వారిని ఎదిరించే పాట ఇది. మనిషిలోని మహత్వాన్ని, మనిషిలోని ఋషిత్వాన్ని, మనిషిలోని పసిత్వాన్ని తట్టిలేపు పాట ఇది. విశ్వశిఖరం మీద నుంచి వినిపిస్తున్న పాట ఇది. విశ్వశిఖరం మీద నుంచి వినిపిస్తున్న పాట ఇది. భరత మాత దుఃఖానికి ఓదార్పు గీతమిది. భరత జాతిని నినదించే గానమిది. మౌనాన్ని విడనాడిన ఈ మౌనశ్రీ గానమిది. థ్యాంక్ యూ.